అన్న ట్రైలర్ చూసారా పుష్ప 2 హైలైట్ బ్రో. యాక్చువల్గా ఆ ట్రైలర్లో విజువల్స్ హైలైట్. సుకుమార్ డైరెక్షన్ కాబట్టి సూపర్ ఉంటుంది. అసలు పుష్ప అంటే అల్లు అర్జున్ ఫ్యాన్, యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఉంది. పుష్ప 2కి పక్కా వెళ్ళాల్సిందే. ఇది ఇంకా విజువల్ బాగుంది. సో ఇంటర్నేషనల్ డైలాగ్ అది హైలైట్. ఓకేనా? ఇప్పుడు ట్రైలర్ 1కి ట్రైలర్ 2కి అంటే ఏమనిపించింది? ట్రైలర్ 1 డ్రెస్ కోడ్ అనేది కొంచెం హై చేస్తుంది. అంటే మన పుష్ప అల్లు అర్జున్ కాబట్టి సో మనకి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. సో సూపర్గా ఉంటుంది. పక్కా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఓ డైలాగ్ చెప్పానా? మనది ఏదైనా అల్లు అర్జున్ స్టైలే, తగ్గేదే లే. ఎవరు ఆపినా కూడా అల్లు అర్జున్ ఎప్పుడు అల్లు అర్జున్ హైలైట్. పైన సోలోగా వచ్చాడు కాబట్టి సోలోగానే ఎదుగుతాడు, సోలోనే హిట్ కొట్టేస్తాడు. హాయ్ బ్రో. హాయ్ భయ్యా, ట్రైలర్ చూసావా? చూశాను భయ్యా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా? ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉంది. అవునా? అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఎలా? అవునండి, ప్రెసెంట్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంది. బికాస్ ఆఫ్ లేట్ అవ్వడం వల్ల కూడా కొంచెం హైప్ పెరిగింది. ఇంకా ప్రమోషన్స్ కూడా మంచిగానే అయితే, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమ్స్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉంది. ఇప్పుడు 4-5 వేరియేషన్స్ ఉన్నాయి కదా గెటప్స్. అవును. ఏ గెటప్ బాగా నచ్చింది? ఒక చీర గెటప్ ఉంది కదండి, ఆ గెటప్ అయితే అదే జాతర సీక్వెన్స్ ఉంటుంది. కాల్తో తగ్గేదేలే అనేది ఎలా? అవును, అక్కడ చూపించాడు. ఎంత పెద్దోడైనా సరే వైఫ్ దగ్గర తగ్గాల్సిందే, తగ్గేదేలే కానీ ఒక పాయింట్ దగ్గర తగ్గాలి. పెళ్ళం మాట అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అన్నాడు. అది ఆ ఫీల్ అట్టుంది. అవునండి, అదైతే రియాలిటీ పరంగా కూడా కరెక్టే. అది చాలామంది వైఫ్ మాట వినకుండానే పాడైపోతారు. వాళ్ళ డిసిషన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసామండి. దానికి దీనికి కంపేర్ చేస్తే ఏది కరెక్ట్గా కొట్టేటట్టుంది? అంటే ట్రైలర్ని చూసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నార్మల్గా అడుగుతున్నాం. నార్మల్గా అంటే ఇదే మంచిగా అనిపించింది, ఎందుకంటే కొంచెం ఎక్కువ కమర్షియల్గా వెళ్ళినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు అంటే ఐటమ్ సాంగ్ శ్రీలీల అని పెట్టారు, ఒక షార్ట్ ఆల్రెడీ వేశారు కదా. అవును. అంటే శ్రీలీల రావడం ప్లస్ అనిపించిందా లేకపోతే ఇంకెవరినైనా పెట్టడం? ప్లస్సే అండి. శ్రీలీల యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ సాంగ్లో సమంతాని పెట్టడం అదొక పీక్. ఎందుకంటే ఆ సాంగ్ వచ్చిన దానికంటే ఎక్కువ చాలా రీచ్ అయింది. అసలు దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు శ్రీలీల కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ మూవీస్లో చూసాం శ్రీలీల డ్యాన్స్ గురించి. నాకు తెలిసి ఆ సినిమాలో అదే రాక్ చేయబోతుంది అనిపిస్తుంది, ఆ 5 minutes. అందుకనే దీనికి ఐటమ్ సాంగ్ అని పేరు తీసేసి స్పెషల్ సాంగ్ అని పెట్టారు. ఎందుకంటే ఇదనే కదా మోస్ట్లీ హీరోయిన్స్ చేస్తే దాన్ని స్పెషల్ సాంగ్ అని అంటారు. ఇంకా ఓవరాల్గా విజువల్స్ ఎలా అనిపించింది? జగపతి బాబు గారు విలన్, వీడికి డబ్బు అంటే భయం లేదురా అనే డైలాగ్ చెప్పారు. పవర్ అంటే కూడా ఇది లేదురా, అంటే రాజకీయం కూడా భయం లేదు, వీడేంటో అని చెప్పారు. సినిమా అయితే ఎలివేషన్స్తో పిచ్చెక్కిస్తాడండి, అదైతే అర్థమవుతుంది ట్రైలర్లో. వెయిట్ అండ్ వాచ్ చూద్దాం. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తావు? నార్మల్గా ఒక 5 వేసుకున్నాం అనుకో. 5కి 4 చేయొచ్చు. మంచి ఒక డైలాగ్ చెప్పు అంజయ్. ఇందులో ఈ సినిమాలో ఈ ట్రైలర్లోదే. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, తగ్గేదేలే. థ్యాంక్ యూ బ్రో. ట్రైలర్ చూసాను, చాలా బాగుందన్న. ఏం నచ్చింది అసలు? ఏం నచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిందన్న, ఆలోచన యాక్షన్ సీన్ నచ్చింది. ట్రోల్ చేసిన 10 నా కొడుకు అయితే ఇది మాత్రం పక్కా చెప్తున్నా. December 4 బెనిఫిట్ షోలు స్క్రీన్లు పగిలిపోతుంది మాత్రం పక్కా, ఇది మాత్రం నిజం. డైలాగ్స్ ఏదైనా డైలాగ్ డెలివరీ అయితే అందుకే నేషనల్ అవార్డు వచ్చింది అన్న అన్నయ్యకి. డైలాగ్ డెలివరీ అయితే అసలు అయ్యి బాబోయ్ అమ్మ ఏం డైలాగ్స్ అన్నయ్యాయి. అదిరిపోయిన ట్రైలర్ మాత్రం ఇంకొక 15 seconds ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే బాగుందని అనిపించింది. అంటే అప్పుడే అయిపోయింది అన్న ఫీల్ అయితే కలిగింది నిజంగా. ఇది మాత్రం సో మచ్ బెటర్ దాన్ని. ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్, ఇంటర్నేషనల్ ఫైర్. అర్థమైందా? ఈసారి పుష్ప అంటే ఫైర్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. నేను కూడా సినిమాలో వర్క్ చేశాను, దగ్గరుండి అన్నయ్య యాక్టింగ్ అయితే చూస్తున్నాను. సెకండ్ హాఫ్లో వచ్చి జాతర సీన్ అయితే 15 నుంచి 18 నిమిషాలు ఉంటుంది. ఎవడ సీట్లో కూర్చోడు, షొక్కాలు అయితే ఆటోమేటిక్గా చిరిగిపోతాయి. ఇది మాత్రం నిజం, ఆటోమేటిక్గా చిరిగిపోతాయి అసలు. ఇంకోటి మన శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ అయితే చేయబోతున్నారు కదా, చేశారన్న. దాని గురించి రొమాంటిక్ సాంగ్ అది అదిరిపోద్ది అన్న సాంగ్ అయితే. అసలు నువ్వు మూవీలో చూసిన ప్రతి సీన్ అదిరిపోద్ది, ట్రైలర్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మాత్రం నిజం. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నారు కదా, నాకు తెలిసి నంది అవార్డు కాదు ఈసారి ఆస్కర్ అవార్డు కొడతారండి, ఖచ్చితంగా కొడుతుంది.
దాని గురించే కదా. డే 1 అయితే 350 కోర్స్ పక్క అన్ని రికార్డ్స్ అయితే బదలైపోతాయి. అందుకనే నేషనల్ అవార్డు కాక ఇంటర్నేషనల్ అవార్డు అయితే ఈసారి కొడతాడు బన్నీ అన్న. ఇది మాత్రం పక్క నిజం. ఇప్పుడు మన ఎవరైతే హీరోయిన్ గారు ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేత ఇలా అది రొమాంటిక్ అన్న, రొమాన్స్ అన్న. ఫైర్ అయినా సరే ఒక లవర్ దగ్గర, ఒక అమ్మాయి దగ్గర, ఒక భార్య దగ్గర ఫ్లవర్ అనే అర్థం అనమాట. అర్థమైందంటే ఒక రొమాన్స్ తగ్గుండాలి అనమాట. మిగతా వాళ్ళ దగ్గర తగ్గేదిలే ఎక్కడైనా, కానీ లవర్ దగ్గర ఆవిడ దగ్గర మాత్రం తగ్గుండాలి. ఇది మాత్రం నిజం. టోటల్ గా ఏమనిపించింది? తెలంగాణ, ఏపీ, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏదైనా సరే బన్నీ అన్న ఇస్ ద గ్రేట్. ఇప్పుడు గేమ్ చేంజర్ కి దీనికి కంపేర్ చేస్తే చెప్పమాకన్నా నార్మల్ గా వద్దాను అది ఇలా ఏం లేదన్న. తుస్సు గేమ్ చేంజర్ అనేది పండగ వస్తుంది కాబట్టి నీకు కలెక్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పండగ అందరూ మూవీకి వెళ్తారు కాబట్టి చూస్తున్నారు. కానీ అది ఉత్తర రోజుల్లో రిలీజ్ అయితే బాయ్కి వచ్చిన ఒక 50% కలెక్షన్ మాత్రం మొత్తం గేమ్ చేంజర్కి. ఇది మాత్రం రియల్గా చెప్తున్నాను నేను. ఇది మాత్రం నిజం. ఓకేనా? ఓకే బాయ్. థ్యాంక్ యూ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసా అన్న. ఎలా అనిపించింది? మొత్తం మైండ్ పోయింది, అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. పుష్ప 2 అన్న లుక్స్ కానీ, అన్న ఆ రూపంలో వస్తుంటే వైబ్రేషన్స్ కానీ, బూస్ బంప్స్ కానీ మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి అవన్నీ. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ గురించి చెప్పాలా అన్న? పుష్ప 1 అదరగొట్టింది డైలాగ్స్ తోటి, పుష్ప 2 కూడా అదరగొడుతుంది. ఓ మంచి డైలాగ్ చెప్పు మా కోసం. మంచి డైలాగా? పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటేవా, ఫైర్ తగ్గేదేలే. ఇప్పుడు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. అలాగే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని కూడా వచ్చింది. అవును. ఇప్పుడు క్రికెట్ చూస్తావా? చూస్తా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లో డాన్ ని, వార్నర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వేమన్నా? ఆ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి కదా వార్నర్ డాన్ గా. ఇప్పుడు శ్రీలీల స్పెషల్ సాంగ్ అంటున్నారు, దాని గురించి ఐటమ్ సాంగ్ అది, దాన్నే స్పెషల్ సాంగ్ గా మార్చారు. టోటల్ గా ఓవరాల్ గా నీ అంటే నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటావు కదా, అది రీచ్ అయిందా? 100% రీచ్ అయింది. 100% రీచ్ అయింది. ఇప్పుడు లేడీ గెటప్ లో జాతర ఎపిసోడ్, అవును, అక్కడ నుంచి ఇట్లా అన్నిట్లో నడుచుకుంటూ వస్తుంటే మొత్తం బూస్ బంప్స్ అనమాట. మొత్తం షేక్ అయిపోయి ఇదే సీను థియేటర్లో పెడితే థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, మొత్తం ఫైర్. అప్పుడు మళ్ళా పక్క అక్కడ పోలీసులు, అంబులెన్స్లు అన్నీ పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి. అట్లయితేనే కూల్ ఉంటారు జనాలు, లేదంటే కూల్ గారు. ఇప్పుడు రష్మిక కాళ్ళతో తగ్గేదేలే అని అన్నది కదా ట్రైలర్లో, అది ఎలా అనిపించింది? అది ఇంకా హైలైట్ సినిమా మొత్తంలో. ఈ అల్లు అర్జున్ అనేది ఒక హైలైట్ అయితే అదొక ఇంకో హైలైట్. అంటే ఎలా ఎక్కడైనా పిల్లల దగ్గర తగ్గుండాలి, తగ్గకపోతే మనల్ని కొట్టేస్తారు కదా అన్న. అంతేనా? అంతేగా. ఓవరాల్ గా నీకేమనిపించింది? మొత్తానికైతే సూపర్ కాదు, బ్లాక్ బస్టర్ అంతే. ఓ మంచి హైదరాబాద్ బిర్యానీ మనం ముందు పెట్టి వదిలేసినట్టు. ఫ్రీ, అన్లిమిటెడ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ భయ్యా. పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసినా. ఎలా అనిపించింది? లేదు, బాగుందన్న, బాగానే. ఎలా అంటే విజువల్స్ నచ్చాయా? విజువల్స్ కానీ ఏదైనా సరే అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్తా కాబట్టి దగ్గరుండి చూసిన. ఓకే, బాగుంది. ఓ దగ్గరుండి చూసావా? ఓ మంచి లీక్స్ ఏమన్నా 4 లీక్ చేయొచ్చుగా. లేదు, మనకెందుకు మళ్ళీ చేయకూడదు. సుకుమార్ దేవుడు చాలా అంటే ఇప్పుడు సుకుమార్ లేనిది అల్లు అర్జున్ సినిమా లేదు. సుకుమార్ ఉంటేనే అల్లు అర్జున్ ఉన్నాడు అందులో. అది ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిం యాక్చువల్గా. అంటే పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనే డైలాగ్ ఉంది దీంట్లో. ఎలా అనిపించింది చెప్పగానే? ఎక్స్పెక్ట్ చేసావు అసలు? కానీ ఇంకా వేరే లెవెల్. ఈ సినిమా అయితే బాగానే ఉంటుంది అంతే. గేమ్ టోటల్గా ఏమనిపించింది? టోటల్గా అయితే కష్టపడినాడు, సక్సెస్ అవుతుంది, మంచిగా అవుతుంది, మంచిగా. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. 2కి ఏదైనా ఇంటర్నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకు చేయొచ్చా అంటే ఇంకా చూసిన ప్రజలందరి అభిమానం తెలిసిపోతుంది అంతా. అట్లా టోటల్గా బాగుందంటావు? టోటల్గా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.